అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని సమాజానికి సేవ చేస్తారు. నిస్వార్థంగా మీరు చేసే సేవ మీకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. నాట్యం, ప్రదర్శనల ద్వారా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మీ నైపుణ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. పాత సమస్యలు తిరిగి తలెత్తుతాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. మీ సామర్థ్యాలు మీకు పదోన్నతిని తెచ్చిపెడతాయి. మీపై మీకు నమ్మకం రెట్టింపు అవుతుంది. ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలరు. పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దైవిక ఆలోచనలు మిమ్మల్ని సరియైన మార్గంలో నడిపిస్తాయి. మీ అంతరాత్మ చెప్పే మాట వినడం మంచిది. రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. సోషల్ మీడియాలో అనవసరమైన వాదనల వల్ల సమయం వృధా అవుతుంది. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. ఒక చిన్న ప్రయాణం మీకు ఎంతో ఉత్తేజాన్ని, విశ్రాంతిని ఇస్తుంది. ఈ యాత్ర మీలో నూతనోత్సాహాన్ని నింపుతుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి పెడతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభంగా పూర్తవుతాయి. మీపై మీకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. ఇది మీ విజయానికి బాటలు వేస్తుంది. మీ మనస్సులో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. మీరు సంతోషంగా ఉంటారు. మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు సరియైన ఫలితాలను ఇస్తాయి. మానసిక, శారీరక క్షేమం కోసం సమయాన్ని కేటాయిస్తారు. పరిహారంగా మీరు ఈ రోజు ధ్యానం చేయడం మంచిది. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఏ పనినైనా ధైర్యంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకున్నంత వేగంగా పురోగతి సాధించలేరు. ముఖ్యమైన కెరియర్ నిర్ణయాలు తీసుకోవడంలో సందేహాలు ఆవరిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు. ధ్యానం, పూజల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మేధోపరమైన ఆటలలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆలోచన సామర్థ్యం మెరుగవుతుంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు. ఇతరుల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. సమాజంలో మీ పరువు ప్రతిష్టలు దెబ్బతినే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇతరుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. మీ వృత్తిపరమైన కూర్పు, నైపుణ్యాలు ప్రశంసలు పొందుతాయి. ముఖ్యమైన దస్తారాలను సరిగ్గా అమర్చడం సులభమవుతుంది. బీమా పాలసీలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు. ఇన్నోవేషన్ రంగంలో మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ఆవిష్కరణలు విజయం సాధిస్తాయి. పర్యావరణ పరిరక్షణ పనులలో పాల్గొనడానికి సమయం లభించదు. మీ పనుల వల్ల అనుకోకుండా పర్యావరణానికి చిన్నపాటి హాని కలిగించే అవకాశం ఉంది. మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేస్తారు. దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. పని ఒత్తిడి ఈ రోజు కొద్దిగా అధికంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోవాలి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇది మీ కెరియర్కు కొత్త మార్గాలను చూపుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు కలిసిరాదు. ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తుతాయి. కోచింగ్ లేదా శిక్షణ తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. వ్యవసాయదారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి పంట దిగుబడి లభిస్తుంది. మీరు మీ నెట్వర్క్ను విస్తరిస్తారు. ఇది మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యుత్ సంబంధిత సమస్యలు పనులలో అంతరాయం కలిగిస్తాయి. విద్యుత్ ఉపకరణాలు మొరాయించే అవకాశం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీరు కళలను ఆస్వాదిస్తారు. కౌన్సిలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైద్య సేవలు సకాలంలో లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాటక మరియు డ్రామా రంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ నటనకు ప్రశంసలు వస్తాయి. మీ సృజనాత్మకతకు పదును పెట్టే అవకాశాలు లభిస్తాయి. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సినిమాలు చూడటం ద్వారా మంచి వినోదాన్ని పొందుతారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళతారు. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చక్కటి సమయం. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అనవసరమైన విషయాలపై ఇతరులతో వాదోపవాదాలకు దిగవచ్చు. గొడవలు పెద్దవి కాకుండా జాగ్రత్త వహించాలి. టెక్నాలజీ రంగంలో పనిచేసేవారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు. ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు మీకు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. పుస్తక సమీక్షలు రాయడంలో ఆసక్తి చూపుతారు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ఈ రోజు మీరు ధైర్యంగా ముందుకు సాగితే విజయం మీదే. మీ అంతర్గత శక్తిని నమ్మండి. కోర్టు కేసులలో, చట్టపరమైన వివాదాలలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. క్రీడాకారులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రోజు అడ్డంకులెదుర్కొంటారు. అనవసరమైన అలసట వల్ల శిక్షణలో సరైన ప్రతిభ కనబరచలేకపోతారు. మీరు హాజరయ్యే వర్క్షాపులు కొత్త జ్ఞానాన్ని, నైపుణ్యాలను ఇస్తాయి. శిక్షణ కార్యక్రమాల ద్వారా వృత్తిపరమైన సహాయం లభిస్తుంది. ఆహారపు అలవాట్ల విషయంలో సరైన నియంత్రణ ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మంచి చేస్తారు. ఊహించని ధనలాభం మీకు సంతోషాన్నిస్తుంది. మీరు అప్పులు తీర్చడానికి మార్గాలు దొరుకుతాయి. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమన్వయముంటుంది. ఈ రోజు మీకు ఎనలేని ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. వినోదం, విహారయాత్రలకు ఈ రోజు అనుకూలమైనది. మీరు సంతోషంగా గడుపుతారు. కళా ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. మీ కళాఖండాలకు సరైన గుర్తింపు లభించదు. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు పెరుగుతాయి. కొత్త ఫోటోలు తీస్తారు. మీరు ఇంటి సంస్కరణ పనుల కోసం ప్రయత్నించినా అవి ఆలస్యమవుతాయి. మరమ్మతులు సరిగా జరగక చికాకు పెరుగుతుంది. భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు చాలా పటిష్టంగా ఉంటాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి స్పష్టమైన మార్గం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యాపార సమావేశాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. మీ ఆలోచనలకు అందరి ప్రశంసలు లభిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకంగా మారుతాయి. పర్యటనలలో కొత్త అనుభవాలను పొందుతారు. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది. మీ ఉత్పత్తులు లేదా సేవలకు అధిక డిమాండ్ ఏర్పడుతుంది. మీ సంతానం నుండి శుభవార్త వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. చేపల పెంపకంలో లాభాలు వస్తాయి. ఈ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. మీ బడ్జెట్ ప్రణాళికలు సక్రమంగా ఉంటాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మంత్రం మీ దైనందిన కార్యకలాపాలలో విజయాన్నిస్తుంది. శుభకార్యాల నిర్వహణలో మీరు చురుకుగా పాల్గొంటారు. శుభాలు జరుగుతాయి. స్టార్టప్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవిగా మారుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు నిధులు సమకూర్చడంలో ఆలస్యం జరుగుతుంది. పుస్తకాలు చదవడంలో ఏకాగ్రత లోపించి విషయాలను అర్థం చేసుకోలేరు. పఠనం వలన జ్ఞాన సముపార్జన జరగదు. మీ ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రత్యేక ప్రశంసలు అందిస్తారు. అధికారుల మద్దతుతో మీ ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు సవాళ్లు ఎదురవుతాయి. ప్రాజెక్టుల అమలులో జాప్యముంటుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.